వెళ్తుంది ఒక కంపెనీ దగ్గరికి, కంపెనీలో లోడింగ్ అవుద్ది. మార్నింగ్ టిఫిన్ అయితే చేయలేదు, వెళ్ళేదారిలో ఎక్కడైనా టిఫిన్ చేసుకుంటా. వండుకోవాలన్నా కూడా అది కంపెనీ లోపలికి అలౌ చేయరు. గ్యాస్ ఇవన్నీ ఏమైనా ఉన్నాయనుకో బయట పెట్టించేస్తారు. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర కొన్ని కంపెనీలకు అలౌ చేస్తారు, ఇంకొన్ని కంపెనీలకు అలౌ చేయరు. అది క్యాంటీన్ ఉంటుంది కంపెనీలో. అక్కడ తెలిసిన కొందరు సార్స్ ఏమంటారంటే మా పేరు చెప్పుకొని క్యాంటీన్లో తినేవచ్చు అంటారు. సో అలా వీలు ఉంటే అలా ఏమైనా తినేస్తాం, లేకుంటే వండుకోనికి వీలుగా ఉంటే అయిపోద్ది వండుకుంటా. మొన్న లాస్ట్ టైం నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ వీడియో అనేది తీయలేదు. ఎందుకంటే బండి అనేది దానికి ముందు నాకు బండి అనేది కొద్దిగా ప్రాబ్లం పెట్టింది. బ్యాటరీ అనేది మాటికి డౌన్ అయిపోతుంది అండ్ ఛార్జింగ్ అనేది ఎక్కట్లేదు. ఛార్జింగ్ ఎక్కకపోవడానికి రీజన్ ఏంటుంటుందంటే డైనమో ప్రాబ్లం ఉంటుంది. డైనమో బాగానే ఉంది, లైట్ అయితే రావట్లేదు, బ్లింకేట్ అవ్వట్లేదు. చూసాను ఒకసారి, ఒకవేళ మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే సెట్లో పెడతాను అనుకున్నాను. వచ్చాకైతే ప్రాబ్లం అయితే రాలేదు. కాకుండా ఒకటేనే, అదేంటంటే ఇంజిన్ ఆయిల్ తగ్గింది. ఇది ఒకటే, ఏం లేదు. వెళ్తాను, లోడ్ చేస్తాను, ఎంత టైంలో లోడ్ అవుతాయి ఏంటో చూస్తాను. పేపర్లు వచ్చేటప్పటికి కాస్త మినిమం ఒక 4 అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ టైము 9 అయ్యింది కదా, ఒక 4 అవ్వచ్చు మినిమం పేపర్లు అన్నీ వచ్చి మళ్ళీ అక్కడ నుండి స్టార్ట్ అయ్యేటప్పటికి. నిన్న లోడ్ అయిపోయింది కానీ కాకుంటే మళ్ళీ నిన్న ఆగస్ట్ 15 కదా, మా ఓనర్ గారు అన్నారు రెస్ట్ చేసుకో ఈరోజు, వాళ్ళు రేపు పెట్టుకుందాం అనుకుని అన్నారు. సో నేను ఈవినింగ్ ఏం చేశానంటే బట్టలు ఉతికా. నైట్ ఎండేసాను, సరిగ్గా ఎండలేదు, పచ్చిగా ఉన్నాయి. ఇంకేమైనా తాడు ఎలా బండిలో ఉన్నది కాబట్టి ఆరేజ్ వస్తాను. అదే కానీ అలా ఉంచాను అనుకో స్మెల్ వచ్చేస్తుంది. ఈసారి వెళ్ళేదారిలో ఎక్కడ టిఫిన్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఇక్కడ నెల్లూరు కాస్త దాటాను. నెల్లూరు దాటాకే తీసుకున్నా టిఫిన్ ప్లస్ థమ్స్అప్ తీసుకున్నా. ఏమో అటు ఉంటుందో ఉండదో తెలియదు. ఒకవేళ ఉన్నదంటే పర్లేదు, లేకపోయింది అనుకో అక్కడ నుండి ఇక్కడికి ఎవరు రాలేరుగా. సో అందుకే ఇక్కడే తీసుకున్నాం. లోడింగ్ చేసిన తర్వాత కొట్లు వాళ్ళే వేస్తారు. మనకి ఇష్టం ఉంటే ఒక 50-100 రూపాయలు ఇవ్వాలి, అంతే తప్ప వాళ్ళకు రూపాయి కూడా అడగదు. మార్నింగ్ 9:50కి 10 గంటలకు పెట్టినాను బండి లోడింగ్ పాయింట్లో. బండి అనేది లోడింగ్ అయిపోయింది. టైం ఇప్పుడు వచ్చేసి 4:10 అవుతుంది. మధ్యాహ్నం నేను భోజనం ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది, సో కంపెనీలో క్యాంటీన్లోనే భోజనం చేసి సో అక్కడే లోడ్ అయిన వరకు ఉంటున్నాం. లోడ్ అయిపోయింది. పట్టా కూడా వాళ్ళే కట్టారు, మన మీద కట్టలేదు. సో పట్టా కట్టి పేపర్లు కూడా వచ్చాయి. యాక్చువల్లీ లోడ్ ఏంటంటే లాస్ట్ టైము మా వెహికలే ఒకటి లోడ్ తీసుకెళ్ళింది. ఆ బండిలో నాకు కాస్త వెళ్ళింది మెటీరియల్, ఇంకా మిగతాది బ్యాలెన్స్ ఈ బండిలో వెళ్తుంది. ఇప్పుడు సాద్ నగర్ దగ్గర అంటే శంషాబాద్ రోడ్డు సాద్ నగర్ ఉంటుంది, బెంగళూరు హైవే, కొత్తూరు అనే ఊరు ఉంటుంది, అక్కడ ఇది అన్లోడింగ్ పాయింట్. టైం ఇప్పుడు 4 అవుతుంది. ఇన్ని రోజులు నేను ఎన్ని ట్రిప్పులు కొట్టాను అన్ని రోజుల్లోనా ఒక్కరోజు కూడా ఇంత తొందరగా వెళ్ళలేదు. లాస్ట్ టైం కూడా వెళ్ళగా అనుకున్నాను, తొందరగా వెళ్ళిపోయినానని. కరెక్ట్ మేదరమెట్లో వెళ్ళిన తర్వాత అప్పుడు బండి పెట్టేసింది. ఈ ట్రిప్లోన ఎటువంటి ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటే చాలు. సున్నంబట్టి దగ్గర ఉన్నా, ఇక్కడ నుండి ఒక 6-7 కిలోమీటర్లో పెట్రోల్ బంక్ ఉంది, కంపెనీ బంకు. ఆడికి వెళ్ళి డీజిల్ కొట్టించుకుంటే ఓనర్ గారికి ఫోన్ చేయాలి. డీజిల్ పైసలు ఏమనాలి, ఫుల్ ట్యాంక్ చేసుకుంటే నాకు డే టైంలో లోడ్లు అనేవి ఉంటే అంటే ట్రావెలింగ్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే కనీసం వీడియోలు తీసినా కూడా కొద్దిగా క్లియర్గా వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు పెట్టిన వీడియోలు అన్నీ నైట్ టైం అయిపోవడం వల్ల ఏటవుతుందంటే ఎదురుగా వచ్చే వెహికల్స్ అనేవి సో అంత క్లారిటీగా కనిపించట్లేదు వ్యూ అనేది. మొన్న హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు పెద్దంబర్పేటలో కొట్టించా ఆయిల్, అక్కడ 7,000 కొట్టించాను. సో అదే ఆయిల్ ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా బంక్ దగ్గరికి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయాలి, ఎంత పడుతుందో ఏమో. ఇప్పుడు ఆల్రెడీ కాస్త ఆయిల్ ఉన్నది కాబట్టి ఒక 11,000 12,000 పట్టదు, కానీ 11,000 చేంజ్ ఎంత పడుతుంది అంతే. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు కంకర్ రోడ్ నుండి వచ్చాను, రాయి పిక్కలు అనేవి టైర్లో దిగి ఉన్నాయి. కొత్త టైర్లు కదా, బట్టలు ఉన్నాయి. బొంక దగ్గర కొద్దిగా రాయిల్ తీసేస్తే అయిపోద్ది. నా బండికి వెయిట్ లేదు, హైట్ లేదు. ఎలా ఉన్నదంటే బ్యాక్ సైడ్ డోర్ అనేది కొద్దిగా అంటే 10 ఇంచీలు అనేది మెటీరియల్ వచ్చింది, దానివల్ల డోర్ ఓపెన్ చేయడం అయింది. లేకుంటే డోర్ క్లోజ్ చేసి ఉంటాం. దానివల్ల ఆర్టీఓలు ఏమైనా అబ్జెక్షన్ చేస్తారని చూస్తున్నా. వాళ్ళకని ఏమనకపోతే పర్లేదు, ఏమైనా అన్నారనుకో కేసు గీసి రాస్తారనుకో ఇప్పుడు పెద్దల నొప్పి. లైట్ డోర్ అయితే ఓపెన్లో ఉంది, అదే చూసుకోవాలి. లైట్గా మొత్తానికి డోర్ ఓపెన్లో ఉంది, కాకుంటే కొద్దిగా మెటీరియల్ అనేది కొద్దిగా వచ్చింది. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, సార్ ఇలా ఉంది అలా ఉంది అనుకోని ఏదో చెప్తాను. వాళ్ళకి అన్నీ విన్నారనుకో ఓకేని, లేకుంటే లేదు. ఖర్చులకు కూడా డబ్బులు తీసుకోలేదు ఓనర్ గారి దగ్గర నుండి. ఇప్పుడు డీజిల్ కొడతా కదా, అలాగా కొట్టించుకోవాలి పైసలు అనేవి. మొత్తం బ్యాక్ సైడ్ గలీజ్గా ఉంది, మొత్తం బట్టలు ఇవన్నీ పెట్టి. నేను అనుకున్నా మధ్యాహ్నం ఎప్పుడైనా లోడ్ ఉంటుంది కదా అప్పుడు పెట్టుకోవచ్చులే, అప్పటి వరకు ఎండిపోతాయి అనుకున్నా. అందుకే నైట్ ఉతుకా, లేకుంటే ఉదకపోయి ఉంటుంది. నేను లోడ్ కూడా ఎక్కువ లేదు, 3 టన్నులు ఉంటుంది. బాడీకి ఇంకా ఒక అడుగు కిందనే ఉంటుంది. పట్టా అనేది ఏం చేసామంటే డైరెక్ట్ బాడీ పైన కట్టేసాము.
సో తడగొద్దు. ఈ ట్రిప్ అయిపోయాక ఒకసారి మళ్ళీ నెల్లూరు తీసుకొచ్చిన తర్వాత బండి అనేది సెట్లో పెట్టాలి. లాస్ట్ టైం ఇంజిన్ ఆయిల్ మార్చింది ఎప్పుడంటే ఒక నెల కూడా అవ్వకపోయి ఉంటుంది. చూపిస్తాము బోరింగ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయో ఏంటో అని వచ్చాక ఈ ట్రిప్ అయిపోయాక. మెటీరియల్ అనేది ఎక్కువ ఏం రాలేదు, ఇదో ఇంతే. దీనివల్ల డోర్ ఓపెన్ చేయడం అయింది కాబట్టి భారీ మూల్యం చెల్లించాలి ఒకవేళ ఆర్టీఓలు పడితే. అదే కానీ ఆర్టీఓలు కానీ పట్టపోయినారు అనుకో ఎటువంటి ఇబ్బంది ఉండదు. డీజిల్ ఫుల్ ట్యాంక్ చేశాను. యాక్చువల్లీ హెచ్పి పెట్రోల్ బంకులు కొట్టిస్తాను అనుకున్నా, నయారాలో కొట్టించాను. 96.56 ఉంది కొట్టించాను. ఇంకోటి ఏంటంటే క్యాష్ తీసుకున్నా. ఆ మధ్యలో ఎవరైనా ఆర్టీఓలు ఏమైనా అప్పారనుకో, సో వాళ్ళ గురించి ఆర్గ్యూ చేయకొద్దు, అడిగిన వెంటనే ఇచ్చేయడమే అంతే తప్ప ఆర్గ్యూ చేసామంటే కుమ్ముతారు వేసి. ఒంగోలు దగ్గరలో ఉన్న పిడుగురాలు దాటాక భోజనం చేసి అక్కడ నుండి మళ్ళీ వెళ్ళిపోదాం. టైం ఉందిలే, మస్తు టైం ఉంది. సో మెల్లిగా అటు ఇటు చూసుకుంటూ వెళ్ళిపోతాం. నా దగ్గర హుక్కీ లేదు, ఇలాగా టైర్ల నుండి రాయలు తీసే హుక్కీ, అది తీసుకోవాలి ఒకటి. దానికైతే స్క్రూ డ్రైవర్తో తీసుకుంటున్నా. లోడ్ అయితే మనకు వచ్చేసి ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ టైర్లకి అయితే ఏటి లేవు, ఫ్రంట్నే ఎక్కడో ఉన్నాయి కానీ సౌండ్ వస్తుంది. చిన్న రాయినా కూడా ఇది ప్లెయిన్ హైవే ఉంటుంది కదా, హైవే మీద మాత్రం సౌండ్లు వచ్చేస్తాయి. పట్ట పైన చూడాలి. అదేంటంటే లోడ్ అనేది లోపల ఉన్నది కదా, సో లోపల ఉండడం వల్ల లేట్ అవుతుంది అంటే పట్ట అనేది మిడిల్లో మధ్య గొయ్యిలా అయిపోద్ది. వర్షం పడిందంటే వాటర్ అనేది స్టోర్ అయిపోద్ది. ఒక వర్షం పడితే మాత్రం మాటికి ఏం చేయాలంటే పైకి ఎక్కి ఆ ఉన్న వాటర్ మీద కింద పడేయాలి, లేకుంటే అది. చూస్తాను ఒకసారి పైన ఎలా ఉంది. పట్టా కొట్టేటప్పుడు ఏం చూడలేదు కానీ తర్వాత చూస్తున్నాను. గోతులు కాదు, పెద్ద బావులే ఉన్నాయి ఇక్కడ, పెద్ద బావిలే ఉన్నాయి. వర్షం పడితే మాత్రం నిండిపోతుంది. సరే ఇంజిన్ పెట్టుకొని మరీ తీయాలి, అలాగ ఉంటుంది పరిస్థితి. ఏదో యాక్సిడెంట్ అయిందా, ఏది స్లిప్ అయినట్టు 10-15 కిలోమీటర్లు నల్గొండ, అక్కడ నుండి ఇంకో 10 కిలోమీటర్లు నార్కెట్పల్లి. 11-20 ఎలా అవుతుంది. 12 లోపల యాక్చువల్లీ ఎక్కడ ఉంటామంటే మేము ఆదర్మెట్ల జంక్షన్కి రావచ్చు, లేకుంటే ఒక్కొక్కసారి ఒంగోలు దగ్గరలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు డైరెక్ట్ నార్కెట్పల్లి హైదరాబాద్ హైవేకి వచ్చాం. నార్కెట్పల్లి వచ్చేటప్పుడు 1 గంట ఇలా అవుద్ది అనుకున్నా, కాకుండా 12 గంటలకే వచ్చా. ఇప్పుడు అక్కడ నుండి గంటన్నర జర్నీ అన్లోడింగ్ పాయింట్కి. కరెక్ట్ 12 గంటలకు వస్తాను అనుకున్నాను నార్కెట్పల్లి. సో ఎగ్జాక్ట్ 12 అయింది, నార్కెట్పల్లి వచ్చా. 12 అవుద్ది నైట్. బండి ఇక్కడ ఆపి భోజనం చేసిన హోటల్లో భోజనం చేసి పడుకున్నాం. మొత్తం టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 100 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ నుండి అవుటర్ వచ్చేసి ఒక 60-70 కిలోమీటర్లు, అక్కడ నుండి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది లొకేషన్. 9 గంటలకు పెట్టినా కూడా అడగరు, కాసేపు ఇంకా అక్కడ రెస్ట్ తీసుకున్నా కూడా ఎవరు అడగరు. కానీ కాకుండా ఏంటంటే పాయింట్లో పెట్టేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ముందుకెళ్ళాక ఒక టోల్ గేట్ వస్తుంది, ఇదే లాస్ట్ టోల్ గేట్. సేల్ ట్యాక్సీలు ఉంటారు ఇప్పుడు కూడా, ఈ టైంలో సేల్ ట్యాక్సీలు ఉంటారు. కానీ ఆర్టీఓలు గురించి అయితే మనకు తెలియదు. ఆర్టీఓలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చూస్తాను ఒకసారి ఎక్కడ క్రాస్ అయిపోయినా అంటే చాలు, ఎవరైతే అడగరు. మరి సరే ఒక టోల్ గేట్లు కూడా ఉండవు అంటే ఉన్నాయి, కానీ కాకుండా అవి అవుటర్ టోల్ గేట్లు. ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ ఒకటి. పేపర్లు మాత్రం పక్కా ఉండాలి ఇక్కడ సేల్ ట్యాక్స్ వాళ్ళు కానీ చూస్తే. పేపర్లు అన్నీ ఉన్నాయి కానీ కాకుండా చూద్దామా. లాస్ట్ టైం మనోడు పెద్ద బాంబు వేసాడు మనకి, ఇప్పుడు ఎలా ఉంటుందేమో. టోల్ గేట్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉన్నానో ఈ టోల్ గేట్ దాటి ఒక 1/2 కిలోమీటర్ ఇలాగా అలాగే ఉంటా పర్లేదు. మధ్యలో కానీ మారిపోయినాను అనుకో ఆడ, అప్పుడు అనుకోవాల్సింది ఏంటంటే టోల్ గేట్ దగ్గర ఏదో పెద్ద సీన్ అయింది అనుకో. పోటీ మీద దూరిపోయా అందులోకి. ముందుకి వెళ్తే వెనకాలకి రాదు, మళ్ళీ నేనే వెళ్ళాలి వెనకాలకి. వెళ్ళి పక్క లైన్ నుండి వెళ్తా. మనం వెళ్తుందిరా నాయన. బస్సు వాళ్ళకి ఓవర్ డ్రాక్ చేసి మరి వెళ్ళాను. కానీ లాస్ట్కి సీన్ ఇలాగ అయిపోయింది. ఏ లైన్లో చూసినా బస్సులే ఉంటాయి, మొత్తం బస్సులే. ఈ ఒక్క లైన్ లారీ. ఇక్కడ కూడా బస్సు ఉంటుంది కానీ ఇప్పుడే వెళ్ళిపోయి. ఏ ఆర్టీఓ లేరు, ఏ సేల్ ట్యాక్స్ వాళ్ళు లేరు. సో అయిపోయింది. లాస్ట్ లారీ దాటిన వరకు కొద్దిగా టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళందరూ సందుల్లో ఉంటారు. నైట్ టైం కాబట్టి డైరెక్ట్ ఒక్కసారి లైట్ కొడతారు. చరణ్ అర్థం చేసుకోలేవాడు. ఇంకోటి ఇలాంటి కార్లు ఏమైనా ఉన్నాయంటే అప్పుడు కాస్త భయపడాలి. ఇదేదో కారు అయిపోయింది. నిజంగా బండి అనేది పచ్చి సరుకు కొడతాడు చూడండి, బండి అలా కొట్టుకుని వెళ్ళిపోతుంది. నాకు అసలు పచ్చి సరుకు లోడ్లే మాకు ఉండవు. అంటే మా ఓనర్ గారు ఇప్పుడు వరకు ఎప్పుడు కూడా పచ్చి సరుకు లోడ్లు పెట్టరు.
ఎందుకంటే డ్రైవర్లు కూడా ఆలోచిస్తారు ఆయన. ఈ లోడ్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన లోడు నువ్వు 2 రోజులు తీసుకెళ్ళు, 3 రోజులు తీసుకెళ్ళు, అది నీ ఇష్టం. కానీ ఎంత పర్సెంటేజ్ వస్తుందో అది నీ చేతిలో పెట్టేస్తాను తప్ప నిన్నైతే నేను తొందరగా పొమ్మన్ను టెన్షన్ పెట్టాను అంటారు మా ఓనరు. వరంగల్ నాగ్పూర్ అంట. మనం రైట్ సైడ్ పోవాలి, బెంగళూరు హైవే. ఎవడో మనోడు చూడు రాంగ్ రూట్లో వచ్చేస్తున్నాడు, పాపం మిస్ అయిపోయాడు. కాల వరంగల్ రూట్ వెళ్ళాలనుకుంటే మనోడు బెంగళూరు రోడ్డుకి వచ్చేస్తున్నాడు. ఎంట్రీ నెంబర్ 11 ఎక్కాను పెద్దంబర్పేటలో, ఎగ్జిట్ నెంబరు 16లో దిగుతున్నా శంషాబాద్ దగ్గర. ఈ 11 నుండి 16కి మొత్తం డిస్టెన్స్ వచ్చి 32 కిలోమీటర్లు ఎలా ఉంటుంది. అక్కడ నుండి ఒక 10 కిలోమీటర్లు అనేది అన్లోడింగ్ పాయింట్లోకి ఇస్తున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి కన్ఫ్యూజన్ అయ్యాడు. రైట్ సైడ్ పోతే హైదరాబాద్ లోపలికి, సిటీ లోపలికి వెళ్తాం. లెఫ్ట్ సైడ్ అయితే బెంగళూరు సైడ్ వెళ్తాం. అసలు కన్ఫ్యూజన్ ఏం చేస్తానంటే విమానాశ్రయం అటు సైడ్ వెళ్ళిపోయా. ఈ రోడ్ ఏమో ఇట్లా డైరెక్ట్ కింద నుండి చిన్న రోడ్డు సరిగ్గా కనిపించదు. మళ్ళీ బ్యాక్ వచ్చి రిటర్న్ వెళ్ళాను. మొత్తానికైతే శంషాబాద్ టోల్ గేట్ దగ్గరికి వచ్చా. ఇంకో 10 కిలోమీటర్లు డెస్టినేషన్. టైం ఇప్పుడు 5:20 అయ్యింది. అదే కానీ అక్కడ మధ్యదారు 3:30 గంటలు పడుకున్నా. 3:30 గంటలు పడుకోకపోతే వచ్చేసేవారు 2:30 గంటలకు వచ్చేవారు. ఈ పార్కింగ్ ఉంది, లారీ పార్కింగ్ లా. ఇక్కడ మా వెహికల్ ఉంది. నేను బండి పాయింట్లో పెట్టి, అన్లోడింగ్ పాయింట్లో పెట్టి, అది ఎప్పుడు అన్లోడ్ అవుతుందో కనుక్కొని మళ్ళీ ఇక్కడికి రావాలి. నేను ఒక లేట్ అయింది అనుకో బండి పట్టుకుని తీసుకొస్తాను ఇక్కడికి. లేదు తొందరగా అయిపోయింది అనుకో అన్లోడ్ చేయించుకొని రివర్స్ ఇక్కడికి వచ్చేస్తాను. పార్కింగ్లో పెట్టుకొని అక్కడ వండుకొని తినుకొని ఉండమే. సరే మళ్ళీ లోడ్ వచ్చిన వరకు ఏమో ఎన్ని రోజులు వస్తుందో ఏమో లోడ్ తొందరగా వచ్చేసి అయిపోయాను. ఈ మధ్యలో నేను లోడ్లు కొట్టానంటే నాకు అన్లోడ్ చేసినట్లే లోడ్ దొరికిపోయింది, అన్లోడ్ చేసినట్లే లోడ్ దొరికిపోయింది. మా బండి యాక్చువల్లీ నిన్న మార్నింగ్ అయిపోయింది, బట్ ఈరోజు వరకు లోడే దొరకలేదు. అక్కడికి వెళ్ళి హైవే పాయింట్లో పెట్టాలా లేకుంటే డైరెక్ట్ పాయింట్లో పెట్టాలి. పాయింట్లో పెట్టాలంటే అక్కడ ఏంటంటే జనాలు అటు ఇటు బళ్ళు ఇవన్నీ తిరిగేది ఉంటాయి. పాయింట్లో పెట్టానంటే ఇబ్బంది అయిపోద్ది. హైవేలో పెట్టుకుంటాను. వాళ్ళు ఎప్పుడు అన్లోడ్ చేస్తామంటే అప్పుడు వెళ్తా పాయింట్కి 2 కిలోమీటర్ల ముందు ఆపుకున్నా బండి హైవే మీద. ఎందుకంటే లోపల అక్కడ జాగా ఏం లేదన్నారు. మళ్ళీ స్టార్ట్ అయ్యి వెళ్తున్నా. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళి పాయింట్లో పెట్టేస్తాను. ఇది వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు హైవే. ఇది పక్కనే అన్లోడ్ అవుతుంది. తాళ్ళు తీస్తున్నాను చూడుతున్నా. తాళ్ళు చుట్టేసాక పట్ట అనేది మడత పెట్టి లోపల పెట్టుకోవాలి. మన వాళ్ళు వచ్చారు అన్లోడ్ చేయడానికి. తాళ్ళు తీయమంటే తాళ్ళు తీస్తున్నా అలాగా.